ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. శుభోదయం, శుభ శనివారం, అద్భుతమైన బ్రహ్మముహూర్తం వేళ, అద్భుతమైన ధ్యానాన్ని సరస్వతి వేదిక మీద సామూహికంగా మరో నిమిషంలో చేసుకుంటాం మై డియర్ గాడ్స్. సో ధ్యానానికి ముందు ఒక్క నిమిషం మనం ఈ రోజు విశేషం ఒక్కసారి చూసిన తర్వాత ధ్యానాన్ని ప్రారంభిస్తాం మై డియర్ గాడ్స్. ఈరోజు బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర సమర యోధుడు జయంతి అండి ఈరోజు. అతని పేరే మంగల్ పాండే. సో గ్రేట్ఫుల్ డే. మరి మనం ధ్యానాన్ని ప్రారంభిస్తాము. అద్భుతంగా ఈరోజు శనివారం ధ్యానం అండి. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి. అద్భుతంగా ధ్యానాన్ని ప్రారంభిస్తాం. సో మనకు ధ్యానాన్ని అందించేదానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు విశ్వప్రకాష్ బుద్ధా గారు. వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. శుభోదయం సార్ నాయుడు గారు. శుభోదయం మన కుటుంబ వెల్కమ్. సభ్యులందరికీ శుభోదయం, నా ఆత్మ ప్రణామములు. యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మాభివందనములు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ నాయుడు గారు. థ్యాంక్ యూ మాస్టర్స్ అండ్ వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు అద్భుతమైన రోజు, శనివారం, శుభ శనివారం. మరి ఒక రోజు, ఇంకొక రోజు అద్భుతం. ఎస్, ఓకే మాస్టర్స్. ఈరోజు ఎప్పట్లాగే మనం కూడా ముందుగా మన బ్రహ్మ సుభాష్పతి గారి సన్మాల పత్రం ఆహ్వానించుకుందాం ఈ వేదిక పేరుకి. అలాగే ప్రకృతికి, విశ్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి ఇంకో అద్భుతమైన అవకాశం కల్పించిన ఈ విశ్వానికి, ప్రకృతికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విశ్వాన్ని మన సంకల్పం తెలియచెప్పుకుందామండి. కనీసం ప్రశాంతంగా మనలో ఏ కోరిక లేకపోతే సర్వేజన సుఖనో భవంతు, సమస్త లోకం సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం 6 సార్లు ఓంకార నాదం చేద్దామండి. ఈ ఓంకార నాదం కూడా గుండె నిండుగా గాలి పీల్చుకొని మనం ఈ అకార ఉకార మకారంలో ఎస్, దాని తర్వాత 21 సార్లు ప్రాణాయామం చేద్దాం మాస్టర్. ఓకే అండి, గెట్ రెడీ మాస్టర్. హాయిగా కూర్చుందాం, సుఖాసనంలో కూర్చుందాం అండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, వేలలో వేలు పెట్టుకుందాం. సాధ్యమైనంత నిటారుగా కూర్చుందామండి. ఈ ప్రాణాయామం అయ్యేంత వరకు నిటారుగా కూర్చుందాం మాస్టర్స్, సాధ్యమైనంత వరకు. గెట్ రెడీ, స్టార్ట్. ఓంకారం చేద్దామండి. 6 సార్లు ఓంకార నాదం చేద్దాం. నాతో పాటుగా మీరు కూడా ఆ ఓంకార నాదంలో స్థితి కలపండి. ఓకే అండి, స్టార్ట్. ఓ
ఓ ఓకే ఓకే మాస్టర్స్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు 21 సార్లు ప్రాణాయామం చేద్దామండి. గుండె నిండుగా గాలి పీల్చుకుందాం, నోటి ద్వారా వదులుదాం మాస్టర్. ఈ ప్రాణాయామం ద్వారా ఎవరికైతే హెడ్ ఏక్ మైగ్రేన్ ఉంటుందో, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, హార్ట్లో ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్లో ప్రాబ్లం కానీ, పొట్టలో ప్రాబ్లం అల్సర్స్ కానీ, ఇలా ఎన్నో రకాల, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ ఉండేవారు కానీ, ఈ ప్రాబ్లం అన్నిటి మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం ఈ ప్రాణాయామం ద్వారా. ఓకే మాస్టర్, గెట్ రెడీ. ఒకరు కళ్ళు తెరవద్దు. ఎస్, 21 ప్రాణాయామం చేద్దండి. 2 సెకండ్లు శ్వాసను తీసుకుంటే 4 సెకండ్లు బంధించగలగడం, 6 సెకండ్లు వదలడం. ఎస్, ఓకే మాస్టర్. అలాగే శ్వాసను పూర్తిగా బయటకు వదలాలని, మనం ఎంతైతే తీసుకున్నామో మా పొట్టలో ఉన్నదంతా కూడా బయటికి రావాలి, దాన్ని ఫోర్స్గా వదలగలగాలి. ఎస్, ఆ సమయంలోనే మనలో మార్పులు రావడం జరుగుతుంది. మార్పులు గమనించుకుంటూ మనం ఈ ప్రాణాయామం చేద్దాం మాస్టర్. గెట్ రెడీ, స్టార్ట్.
ఓకే మాస్టర్స్, హాయిగా కూర్చున్నాం, ప్రశాంతంగా కూర్చున్నాం, ఎవరు కళ్ళు విప్పద్దు. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించుకుందాం. అంటే మనం పీల్చే గాలి, వదిలే గాలి. శ్వాస మీద ధ్యాస. చాలా హాయిగా ప్రశాంతంగా మన శ్వాసనే గమనించుకుంటున్నాం. మనలో ఏ ఆలోచనలు లేవు. ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనిస్తూ ఉన్నామో మనలో ఏ ఆలోచనలు రావు. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఇలా హాయిగా మనలో జరిగే ప్రతి స్పర్శను గమనించుకుందాం. మన రెండు కనుబొమ్మల మధ్య మన పీల్చే గాలి, గాలి యొక్క స్పర్శని గమనించుకుందాం. మన నుదిటి మధ్య భాగంలో చల్లగా తగులుతున్న గాలి యొక్క స్పర్శను, అలాగే మన తల భాగంలో మన నాడీ మండలం ద్వారా మన శ్వాస యొక్క స్పర్శను, అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్, మన హృదయం నుండి మన హార్ట్ నుండి వచ్చిన బ్లడ్ సర్క్యులేషన్ మన నాడీ మండలంలో అది ఎలా ప్రవహిస్తోంది, అలాగే చిరు శబ్దం చేస్తూ రక్త ప్రసరణ జరుగుతోంది. మనం చాలా హాయిగా ప్రశాంతంగా గమనించుకుందాం. మన తల చుట్టూ భాగంలో మన నుదుటి మధ్య భాగం నుండి ఎడమ వైపుగా ప్రయాణిస్తూ మన కుడి వైపుగా మన తల చుట్టూ భాగం ఆ ఆ స్పర్శని గమనించుకుందాం. మన శ్వాస యొక్క స్పర్శను, అలాగే మన రక్త ప్రసరణ యొక్క స్పర్శను గమనించుకుందాం. ఇంత హాయిగా స్పర్శలు గమనించుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం చేసామో మన రక్త ప్రసరణలో మార్పు, మన గుండె వేగంలో మార్పు, హాయిగా మన గుండె చప్పుడును గమనించుకుందాం. ఆ స్పర్శని గమనించుకుంటూ మనలోకి మన ప్రయాణం. ఎస్, ఎంత హాయిగా ఉంది మన మనసు, మన శరీరం చాలా హాయి అయిన స్థితికి వెళ్తోంది. మన గుండె కొట్టుకునే వేగం తగ్గుతోంది. ఈ ప్రాణాయామ సమయంలో మన గుండె వేగం పెరుగుతోంది, మన రక్త ప్రసరణలో వేగం పెరగడం జరుగుతోంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం కంప్లీట్ చేసామో మన గుండె కొట్టుకునే వేగం తగ్గుతోంది, నిర్మలమైన నార్మల్ స్థితికి వస్తోంది. అలాగే మన రక్త ప్రసరణ కూడా నెమ్మదిగా నార్మల్ స్థితికి రావడం జరుగుతోంది. ఈ సమయంలోనే ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో రక్తంలో సరియైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది రావడం జరుగుతోంది. ఎప్పుడైతే మనం ఈ సరి అయిన ప్రాణాయామం చేసాము
మన రక్త ప్రసరణ నార్మల్ స్థితికి వస్తోంది. గుండె కొట్టుకునే వేగం కూడా నార్మల్ స్థితికి రావడం జరుగుతోంది. మన శ్వాసకోశలు ఏ అడ్డంకి ఉండదు. స్వచ్ఛంగా తయారవుతాం. మన ముక్కులోకి వెళ్ళే గాలి ఏ అడ్డంకి లేకుండా మనలోకి వెళ్తోంది గమనించుకుందాం. అలాగే మన గొంతు దగ్గర నుండి మన హృదయం వరకు, అలాగే మన ఊపిరితిత్తుల వరకు, అలాగే మన పొట్ట భాగం వరకు, మన నాభి ప్రాంతం వరకు ఆ శ్వాస యొక్క స్పర్శను హాయిగా గమనించుకోగలుగుతున్నాం. ఎలా వెళ్తోంది, ఎలా బయటకు వస్తోంది కూడా. ఎస్. హాయిగా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తున్నాం. మనలో జరిగే ప్రతి చిన్ని స్పర్శను గమనించే స్థితి. మన మనసు, మన శరీరం. ఎస్. ఎస్. ఇంకా హృదయం, మన హార్ట్ ప్రశాంతమైన స్థితికి వచ్చింది. నిర్మలంగా ఎంత హాయిగా అనిపిస్తోంది. మన శరీరం, మన మనసు చాలా హాయి అయిన స్థితికి వెళ్తోంది. ఈ సమయంలోనే మన బ్రహ్మరంధ్రం నుండి మనలోకి విశ్వశక్తి రావడం గమనించుకోగలుగుతున్నాం. ఎస్. విశ్వశక్తికి మన ఆహ్వానం పలుకుదాం. ఎస్. విశ్వశక్తి ఆవాహనం. ఎస్. మన శరీరం అంతా ఆ శక్తి, విశ్వశక్తిని మనం నింపుకుందాం. అద్భుతమైన శక్తి ఈ బ్రహ్మాండం నుండి మనలోకి వస్తున్న అద్భుతమైన శక్తిని గమనించుకుందాం. ఎస్. ఈ సృష్టిని నడిపే ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న అద్భుతమైన ఆ విశ్వశక్తి, ఆ భగవత్ స్వరూపం. ఎస్. చాలా ప్రశాంతంగా మన శరీరం అంతా నింపుకుంటున్నాం. మన తల భాగం నుండి ఎస్ మన గొంతు వరకు బ్లూ కలర్లో ఉన్న ఈ బ్రహ్మముహూర్త సమయంలో, ప్రశాంతమైన సమయంలో ఏ అలజడి లేదు. ఈ ప్రకృతిలో అద్భుతం. చాలా ప్రశాంతత. ప్రతి చిన్ని స్పర్శను గమనించే స్థితి. అలాగే మన శరీరంలో కూడా ఎంతో ప్రశాంతంగా మన మనసు చాలా నిర్మలంగా తయారైంది. శ్వాస, కనిపించని శ్వాసను గమనించే స్థితి. మన శ్వాస ఎంత హాయిగా వెళ్తోంది. చాలా నిర్మలంగా తయారయ్యాం. నిర్మలంగా తయారయ్యాం. ఎస్. ఈ స్థితిలోనే, ఈ స్థితిలోనే అద్భుతం. ఎస్. మన తల భాగం బరువుగా అనిపిస్తోంది. విశ్వశక్తి ప్రవాహంతో కళ్ళు రెండు బరువుగా అనిపిస్తున్నాయి. అద్భుతమైన ఈ విశ్వశక్తితో మనలో జరుగుతున్న మార్పులు. మన శరీరం
చిన్నగా అటు ఇటు ఊగుతున్నట్టుగా, మన హృదయ స్పందనలు తగినట్టుగా చిన్ని కదలికలు. నాభి ప్రాంతం వరకు మన శ్వాస యొక్క స్పర్శలు కూడా గమనించుకోగలుగుతున్నాం. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట బయటికి వస్తోంది, శ్వాస వదిలిన పొట్ట లోపలికి వెళ్తోంది. ఎస్, ఈ స్పర్శ గమనించుకుందాం, శ్వాస యొక్క స్పర్శను. ఈ సమయంలోనే మనం మన మూలము వరకు ఆ శ్వాస యొక్క స్పర్శ మన మూలాధార చక్రంలో ఈ శ్వాస యొక్క స్పర్శను గమనించుకోగలుగుతున్నాం. చాలా ప్రశాంతంగా తయారయ్యాం. మనలో ఏ అలజడి లేదు, మనలో ఏ అలజడి లేదు. చాలా ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంది శరీరం. మన మనసు చాలా తేలికగా తయారవుతాను. ఎస్, ఎస్. ఈ అనంత విశ్వం నుండి అద్భుతమైన విశ్వశక్తి మన తల భాగం, మన గొంతు భాగం, ఎస్, మన హృదయ భాగం, మన హృదయంలో ఆ విశ్వశక్తి ప్రవాహాన్ని గమనిద్దాం. బ్లూ కలర్ లో ఉన్న విశ్వశక్తి. ఎస్, మన పొట్ట భాగం. ఎస్, ఎస్, మన పొట్ట భాగంలో బ్లూ కలర్ లో ఉన్న విశ్వశక్తి ప్రవేశం పూర్తిగా నింపుకుంటున్నాం. మన శరీరం అంతా, మనలో ప్రతి అణువుని ఆ శక్తి ప్రవాహంతో నింపుకుంటున్నాం. మన నడుము భాగం. ఎస్, మన మనోనేత్రంతో ఆ ప్రవాహాన్ని గమనిద్దాం. ఎస్, మన నడుము భాగము నుండి మన తొడల గుండా శక్తి ప్రవాహాన్ని గమనించుకుందాం. మన మోకాళ్ళ వరకు. ఎస్, ఈ సమయంలోనే ఎవరికైతే కీళ్ళ నొప్పులు కానీ, ముడుకుల నొప్పులు కానీ, కండరాల నొప్పి, ఈ శక్తి ప్రవాహంతో, ఈ విశ్వశక్తి ప్రవాహంతో చిన్నగా కొట్టినట్టుగా అనిపించడం కానీ, లాగినట్టుగా అనిపించడం కానీ, ఇది నొప్పి కాదు. విశ్వశక్తి ప్రవాహంతో, అమితమైన విశ్వశక్తి ప్రవాహంతో శుద్ధి జరుగుతున్నప్పుడు వచ్చే స్పర్శలు. ఎస్,
చెడు శక్తులను, చెడు ఆలోచనలను. థ్యాంక్ యూ. ఎస్. మనలో ఉన్న ఆ నకారాత్మక ఆలోచనలు, ఆ కర్మలను ఈ విశ్వశక్తితో మనం శుద్ధి చేసుకుంటున్నాం. సత్యం. ఇది సత్యం. ప్రకృతి చెప్తోంది ఎస్. మనలో అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది అని ప్రకృతి చెప్తోంది. ప్రతి ఒక్కరిలో అద్భుతమైన ఈ మార్పు ఆ- ఆనందంగా మనం స్వీకరిద్దాం. మన మోకాలలో నొప్పులు, నరములలో బలహీనత వల్ల వచ్చే ఈ చిన్ని స్పర్శలు ఎస్. మన కాలి పాదముల వరకు ఆ విశ్వశక్తి ప్రవాహాన్ని గమనించుకుందాం. ఈ సమయంలోనే కాలు రెండు తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం కానీ, బరువుగా అనిపించడం కానీ ఎస్, మనలో వచ్చిన మార్పు అనుకోండి. నాలో అద్భుతమైన విశ్వశక్తితో నేను నింపబడి ఉన్నాను అనుకోండి. ఎస్. శరీరం బరువుగా అనిపిస్తుంది. ఎస్. అద్భుతమైన శక్తితో మనం ఎస్ ఈ అనంత విశ్వంతో మనం కనెక్ట్ అవుతున్నాం. ఎస్. ఈ బ్రహ్మాండంలో ఉన్న ఎస్ నక్షత్ర కూటమి ఎస్ హాయిగా అద్భుతమైన స్థితిలో మనం శాంతంగా అనిపిస్తోంది. మన మనసు, మన శరీరం అద్భుతం. ఈ సమయంలోనే మన శరీరం బరువుగా అనిపించడం కానీ, తేలికగా అనిపించడం కానీ, ఈ శరీరం పెద్దగా తయారైనట్టు విశ్వరూపం వలె. ఎస్. లేదా చిన్నగా అనిపించవచ్చు. కామరూపులం మనం. ఎస్. మహాశక్తి స్వరూపులం. ఎస్. థ్యాంక్ యూ. ఈ విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. మనసా వాచ కర్మన మనలో జరిగిన మార్పులు గమనించుకుందాం. మనలో అద్భుతమైన శుద్ధి జరుగుతోంది. శక్తివంతం అవుతోంది. మన దివ్యాత్మ స్వరూపులం. మన ఆత్మస్వరూపానికి అద్భుతమైన శక్తిని ఇవ్వగలుగుతున్నాం. చైతన్యవంతం చేస్తున్నాం. ఎస్. ఈ సమయంలోనే మన శరీరం హాయిగా చిన్నగా తేలుతూ ఉన్నట్టు అనిపిస్తోంది. మనం ఉన్న ప్రదేశం నుండి ఎప్పుడైతే మనం నిశ్చలంగా కూర్చున్నామో, కదలకుండా కూర్చున్నామో, పట్టు వేసుకున్న వారికి చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం ఉన్న జగా నుండి చిన్నగా గాలిలో తేలుతున్నట్టుగా, శరీరం తేలుతున్నట్టుగా అనిపించటం, మన శరీరం అటు ఇటు ఊగుతున్నట్టుగా, గాలిలో తేలుతున్నట్టుగా అనిపించడం. ఎస్. ఎంత హాయిగా ఉంది మన మనసు, మన శరీరం. అద్భుతమైన ఆనంద స్థితిలో మనం. ఎస్.
చాలా హాయిగా. ఎస్. ఇంకా ఇంకా నెమ్మది నెమ్మదిగా పైకి తేలుతున్నట్టుగా అనిపించడం మన శరీరం. నిశ్చలమైన స్థితిలో కూర్చున్నాం. మనసు తేలికగా, మన శరీరం తేలికగా గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న అద్భుతమైన శక్తి, బ్లూ కలర్ లో ఉన్న అద్భుతమైన శక్తి, అమితమైన శక్తి రావడం జరుగుతోంది. ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఈ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి మహా అద్భుతమైన శక్తి. మన శ్వాస ఎంత హాయిగా వెళ్తే, శ్వాస తీసుకుంటున్నామా లేదా అన్న స్థితి. అద్భుతమైన స్థితి. హంసలా తయారవుతున్నాం. కాయపు టూపిరిలోనే గని ఉన్నది యోగీశ్వరులకు అన్నారు. మన ముక్కు ఎంత చిన్నదిగా ఉందో అంతే పరిమాణంలో మన శ్వాస కూడా ఆడుతోంది. ఇదే అద్భుతమైన స్థితి, ఆనంద స్థితి, నిర్మలమైన స్థితి, ఆలోచన రహిత స్థితి. ఇంత హాయిగా ఉంది. Yes. ఇందులో ఏ అలజడి లేదు. ఎస్. ఈ అద్భుతమైన ఈ బ్రహ్మాండం నుండి అమితమైన శక్తి రావడం జరుగుతోంది. ఎస్. శరీరం అంతా, తల భాగం, ఈ విశ్వానికి కనెక్ట్ అవుతున్నాం. ఆ విశ్వశక్తితో మన ప్రయాణం, ఆ విశ్వశక్తిలో మనం గాల్లో తేలుతున్నట్టుగా బ్లూ కలర్లోని విశ్వశక్తితో మనం అనుసంధానమై ఉన్నాం. మన శరీరం తేలికగా. ఎస్. ఈ శనివారం రోజున మనం చేస్తున్న ఈ అద్భుతమైన ధ్యానం బ్రహ్మముహూర్త సమయంలో, ఎస్, నవగ్రహ కూటమితో అద్భుతమైన ధ్యానం. చాలా హాయిగా అనిపిస్తోంది మనసు. అద్భుతం. ఎస్. మన శరీర స్పర్శ అద్భుతం. మనలో జరిగిన మార్పు మహా అద్భుతం. ఇంతటి శరీరమైన తేలికగా బదూదిలా తయారైపోయింది. గాలిలో తేలుతున్నట్టుగా మన మనసు, మన శరీరం ఆనంద స్థితి.
ఎస్. ఒక బెలూన్ లా గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తోంది. అటు ఇటు ఊగుతూ మనం ఈ విశ్వములోకి ప్రయాణం చేస్తున్నాం. ఈ అద్భుతమైన విశ్వశక్తిలో మనం ఎస్ నిశ్చలంగా కూర్చున్నాం. అద్భుతం. ఈ సమయంలోనే ఈ అనంత విశ్వంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. నవగ్రహ శక్తులకు నవగ్రహ కూటమిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ శనివారం రోజున ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఈ సుప్రభాత సమయంలో మనం అద్భుతం ఆ సూర్యుని వెలుగును గమనించుకుందాం. సూర్యోదయపు వెలుగు చిన్నగా ఇప్పుడే ఉదయించబోతున్న ఈ సూర్యుడు ఎస్ నవగ్రహ కూటంలో ఆద్యుడు ఈ సూర్య భగవానుడు. ఈ సృష్టిని చరాచర సృష్టిని పాలించే మహా అద్భుతమైన శక్తి స్వరూపుడు, శాంతి స్వరూపుడు. ఎస్ థ్యాంక్ యూ. ఆ సూర్యుని వెలుగు అద్భుతం, బ్రహ్మాండం. ఆ వెలుగుని గమనించుకుందాం మన మనోనేత్రంతో. అద్భుతమైన ఆ వెలుగుని గమనిద్దాం. ఆ అద్భుతమైన వెలుగు భగభగమండే ఆ సూర్యుడు హనుమంతుని వలె మనం ఆ ఆ సూర్యుని వద్దకు వెళ్తున్నాం. నవగ్రహ కూటములో ఆద్యుడు అద్భుతమైన కాంతి స్వరూపుడు, మహాశక్తి స్వరూపుడు, శాంత స్వరూపుడు. బయట ఒకటి లోపట ఒకటి. బయట గంభీరత్వం, ఆ వెలుగు, ఆ శక్తి అమోఘం, మహా అద్భుతం, బ్రహ్మాండం. ఎస్ ఆ సూర్య భగవానుడు చెప్పుకుంటాం. ఎస్ మన ఆహ్వానం. ఎస్ ఈ నవగ్రహ కూటంలో అద్భుతమైన ఈ శాంత స్వరూపుడికి ఈ శక్తి స్వరూపుడు మనం తెలియచెప్పుకున్నాం. మనం ఈ శనివారం రోజున మనం అతని కోసమై వచ్చామని తెలియచెప్పుకుందాం. ఈ నవగ్రహ కూటమిలో మా కర్మ దోష పరిహారంకై ఎస్ వచ్చామని తెలియచెప్పుకుందాం. మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. ఆ వెలుగులోకి మనం వెళ్తున్నాం. ఆ బ్రహ్మాండమైన ఆ వేడిమిలోకి వెళ్తున్నాం. ఎస్
ఇంతటి మహా అద్భుతమైన వెలుగు, ఆ వేడిమి, ఎస్, మన ఆత్మస్వరూపులమై, ఎస్, అగ్ని దహింపజాలదు. మన ఈ ఆత్మస్వరూపానికి ఆ వేడిమి ఏమీ చేయలేదు. అంతటి అద్భుతమైన మహా శక్తిలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ సూర్య భగవానులోకి మన ప్రయాణం, ఆ వెలుగులో ఆ వేడిమిలోకి మనం పగపగమండి ఆ సూర్య భగవానులోకి వెళ్తున్నాం. కామరూపులమై, ఎస్, పగపగ మండుతున్న ఆ సూర్యుడు, ఎస్, ఎస్, ఆ వేడిమిలో, ఆ వెలుతురులో, ఆ అద్భుతమైన వెలుగులో మనం ఆ వేడిమిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఎస్, తన అంతరంగంలోకి వెళ్తున్నాం. ఎస్, ఎస్, ఆ వెలుగులో మన అద్భుతం ఈ ప్రయాణం. ఎంత హాయిగా అనిపిస్తోంది. ఈ ఆత్మస్వరూపం మన మహాశక్తి స్వరూపంతో మనం, ఎస్, ఈ బయట ఉన్న అగ్నిగోళం దాటాం, లోపలికి వెళ్తున్నాం. ప్రశాంతం, చిన్నగా వెలుగు, ఈ సూర్య భగవానుడిలో నిర్మలంగా ఉంది. తన అంతరంగంలో అద్భుతం, బాహ్యపు శక్తులు, ఈ మహా అద్భుతమైన ఆ వేడిమి నుండి మనం ఆ వేడిమి దాటుకొని మనం లోపలికి వెళ్తున్నాం. అద్భుతం, చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా. ఈ సమయంలోనే, ఎస్, మన కర్మను దగ్ధం చేసుకున్నాం. ఇప్పటి నుండి వచ్చిన ఈ కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, మనలో ఏ అలజడి లేదు. ఈ సూర్య భగవాని యొక్క శక్తిలో మనం హాయిగా గమనించుకున్నాం. బయట కనిపించే శక్తి వేరు, తన అంతరంగంలో శక్తి వేరు. అద్భుతం. దివ్యాత్మ స్వరూపులం, మా శక్తి స్వరూపులం. కర్మదోష పరిహారం చేసుకున్నాం. ఈ అగ్నిలో, సూర్య భగవానుడి యొక్క ఈ అగ్నిలో జన్మ జన్మల నుండి వస్తున్న కర్మలు మన తెలుసో తెలియకుండా మన శరీరాన్ని, మన జన్మ జన్మలను అంటిపెట్టుకున్న ఈ కర్మలను ఆ సూర్య భగవాను యొక్క శక్తిలో, ఆ వెలుగులో దగ్ధం చేసుకుందాం. దోష పరిహారం, కర్మ దోష పరిహారం చేసుకుంటున్నాం. ఎస్, ఎస్, అద్భుతం. ఈ సమయంలో, ఈ సూర్యోదయ సమయంలో
చల్లగా అనిపిస్తున్నాడు సూర్యుడు. ప్రశాంతంగా ఉన్నాడు సూర్యుడు. అద్భుతమైన వెలుగు. నారింజ పండు రంగులో ఉన్న అద్భుతమైన ఆ సూర్యుడిని, ఎస్, క్షమాగుణంతో, ఎస్, ప్రేమ తత్వంతో మనం, ఎస్, మనలో ఉన్న కర్మలను దగ్ధం చేసుకుంటున్నాం చెప్దాం. కర్మలను దగ్ధం చేసుకుందాం ఈ అగ్నిహోత్రంలో. ఈ అద్భుతమైన ఈ బ్రహ్మాండం సూర్య భగవాను యొక్క వెలుగు. ఎస్, కర్మలను దగ్ధం చేసుకుందాం. ఈ విశ్వాన్ని చెప్పుకుందాం, ఈ ప్రకృతి చెప్పుకుందాం. సూర్య భగవానుడికి మనం మన ఆత్మ సాక్షిగా కర్మదోష పరిహారం చేసుకున్నాం చెప్పుకుందాం. ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి, ఎస్, మనం చెప్పుకున్నాం. కర్మ దోష పరిహారం చేసుకున్నాం. ఎస్, ఆ సంచిత కర్మలను దగ్ధం చేసుకున్నాం. మనలో ఏ దోషము లేదు, ఏ కర్మలు అంటే లేవు. ఎస్, ఆత్మ సాక్షిగా చెప్పుకుంటున్నాం. ఈ విశ్వానికి చెప్పుకుంటున్నాం. ఎస్, సూర్యుని నుండి
సార్ ఎస్ సూర్య భగవాను నుండి కర్మదోష పరిహారం చేసుకున్నాం. ఎస్ కంటిన్యూ కంటిన్యూ అయిపోయింది, ఏమి ఇబ్బంది ఏం లేదు. నేను అది అయిపోతుంది అబ్బా, అయ్యో నువ్వు నేను పొట్టిళ్ళు మంచిగా 3 గంటలు ధ్యానం కంటిన్యూ అయిపోయి మనం రికార్డింగ్ పంపించేది ఇప్పుడే, ఇప్పుడే పంపించేది. పంపించే తెలుసు కదా. కాదు కాదు ఇప్పుడు 3:30కి 4:30 అయింది, కంటిన్యూ ఉన్నాను కదా, మళ్ళీ కంటిన్యూ అట్లా ఉన్నాను. అంటే బేజారు అనిపించింది ఇంక పట్టేయాలనేసి. చంద్రునిలోకి ప్రయాణం చేద్దామా? నా వల్ల కూడా కాలేదు. ఎస్ ఎస్ చల్లని ఆ చంద్రుని యొక్క శక్తి ఈ అద్భుతమైన సమయంలో చల్లని ఆ చంద్రుని చుట్టూ మనం అద్భుతమైన ప్రయాణం చంద్రుడు మహా అద్భుతమైన శక్తి స్వరూపుడు, శాంత స్వరూపుడు. ఎస్ ఎస్ అద్భుతమైన ఈ చంద్రుని చుట్టూ మనం మన కర్మదోష పరిహారంకై శారీరక దోష పరిహారం, కర్మదోష పరిహారం, చంద్రుడి చుట్టూ అద్భుతమైన ప్రయాణం. ఎస్ ఈ చంద్ర భగవానుడికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎస్ అద్భుతం. ఈ సమయంలో ఆ చంద్రుడి వెలుగు ప్రశాంతమైన వెలుగు, శాంత స్వరూపుడు మనలో కోపాన్ని ఎస్
మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని వదిలేసుకుందాం. ఈ శాంత స్వరూపుడితో, ఆ చంద్రుని యొక్క శాంతమైన అద్భుతమైన శక్తితో మనం ఎస్ దోష పరిహారం చేసుకుందాం. కర్మ పరిహారం చేసుకుందాం. ఈ చంద్రగ్రహాన్ని తెలియచెప్పుకున్నాం. మనలో దోష పరిహారం, కర్మ పరిహారం, శాంత స్వరూపుడు. మనలో ఏ దోషము లేదు. ఎస్ మన సంచిత కర్మను దగ్ధం చేసుకున్నాం. ప్రారంభ కర్మను దగ్ధం చేసుకున్నాం. ఈ చంద్ర భగవాను యొక్క శక్తితో మనం దోషరహితంగా తయారయ్యాం. శాంత స్వరూపుడు, మనలో శాంతి తత్వం, ప్రేమ తత్వం ఈ చంద్ర భగవాను దగ్గర నుండి మనం ప్రేమ తత్వాన్ని తీసుకుందాం. ఈ విశ్వమంతా ప్రేమన మనం ఎస్ అద్భుతమైన ఈ ప్రేమ తత్వానికి ఈ విశ్వమంతా పంచుదాం. ఎస్ మన శరీరంలో దోషములను పరిహారం చేసుకున్నాం. దోషరహితంగా తయారయ్యాం. కర్మరహితంగా తయారయ్యాం. ఎస్ ఈ చంద్రుడికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం ప్రేమ తత్వంతో. ఎస్ మనం ఈ భూమి నుండి, ఈ కర్మ భూమి నుండి ఈ నక్షత్ర లోక ప్రయాణం, నవగ్రహ కూటంలో మన అద్భుతమైన ఈ ప్రయాణం దోష పరిహారంకై, కర్మ పరిహారంకై, శాంతి స్వరూపులమే మనం, దివ్యాత్మ స్వరూపులమే మనం. ఈ నవగ్రహ కూటంలో మన ప్రయాణం కర్మ దోష పరిహారంకి, ఎస్ అద్భుతమైన ఈ ప్రయాణం, ఈ సూర్యోదయ సమయం వేళ అద్భుతమైన మన ప్రయాణం బుధ గ్రహం, గురు గ్రహం. ఎస్ బుధ గ్రహ దోష పరిహారం, గురు గ్రహ దోష పరిహారం.
ఎస్. ఈ నవగ్రహ కూటమిలో అద్భుతమైన మన కర్మ దోష పరిహారంకై బుధగ్రహం గురుగ్రహం ఆత్మస్వరూపముగా మనం దివ్యాత్మ స్వరూపులమే మనం క్షమాగుణంతో, ఎస్, క్షమాగుణంతో ఈ బుధగ్రహానికి గురుగ్రహానికి మనం కర్మ దోష పరిహారంకై మనం ఏదేని కర్మలు అంటి ఉంటే మనకి ప్రేమ తత్వంతో తెలియచెప్పుకుందాం, ఆనందంగా తెలియచెప్పుకుందాం. కర్మ దోష పరిహారం, ఎస్, తెలుసో తెలియకుండా మనతో పాటు వచ్చి ఉన్న గత జన్మ యొక్క కర్మలను దగ్ధం చేసుకున్నాం సూర్య భగవాను సాక్షిగా. ఎస్, ఇంతటి అద్భుతమైన శక్తి స్వరూపం. ఎస్, మనం దోషరహితంగా తయారయ్యాం. ఆత్మ సాక్షిగా మన దోషరహితంగా తయారయ్యాం. ఈ బుధ గ్రహానికి, ఈ గురు గ్రహాన్ని మనం తెలియచెప్పుకుందాం. ఆత్మ సాక్షిగా చాలా ప్రశాంతంగా తయారయ్యాం. ఎస్, ఈ బుధుడికి గురుడికి మనలో ఏదైనా చిన్న చిన్న దోషం ఉండి ఉంటే ఎస్, దోష పరిహారం చేసుకుందాం, కర్మ పరిహారం చేసుకుంటున్నాం, దోషరహితంగా తయారవుతున్నాం. ఎస్, ఈ విశ్వానికి తెలియచెప్పుకుందాం, దోషరహితంగా తయారవుతున్నాం. ఎస్, మనలో ఎటువంటి ఎస్, కర్మ పరిహారం, దోష పరిహారం, కర్మలను దగ్ధం చేసుకున్నాం, దోషరహితంగా తయారయ్యాం. మనలో ఎటువంటి దోషము లేదు. ఎస్, సంచిత కర్మలను దగ్ధం చేసుకున్నాం. ప్రకృతితో సమేతంగా మనం ప్రశాంతమైన స్థితిలో, ఎస్, చాలా నిర్మలంగా ప్రశాంతంగా తయారయ్యాం. దోష పరిహారం, బుధగ్రహ గురుగ్రహ చిన్న చిన్న దోషములు కర్మ పరిహారం చేసుకున్నాం. ఈ విశ్వానికి, ఈ ప్రకృతికి మనం తెలియచెప్పుకుంటాం, మన దివ్యాత్మ స్వరూపాన్ని తెలియచెప్పుకుంటాం, దోషరహితంగా తయారయ్యాం. మనలో ఎటువంటి దోషము లేదు. మాట చేత కాని, చేత చేత కాని ఏమైనా కర్మలు అంటి ఉంటే గురుగ్రహ దోషములు, బుధగ్రహ దోషములు మనం ఎస్, పరిహారం చేసుకున్నాం. కర్మ పరిహారం, దోష పరిహారం చేసుకున్నాం. క్షమాగుణంతో, ప్రేమ తత్వంతో, ఎస్,
ధన్యవాదాలు తెలుపుకుందాం ప్రేమ తత్వంతో. ఈ బుధ గ్రహానికి, గురు గ్రహానికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎస్. శక్తి స్వరూపులు. శుక్ర శని. ఎస్. శుక్రుడు శని, శని గ్రహం. ఈ శనివారం రోజున ఈ శనీశ్వరుడు మహాశక్తివంతుడు, శాంత స్వరూపుడు, నిర్మలమైన మనసు గలవాడు, మహాశక్తి స్వరూపుడు. ఎస్. కర్మ పరిహారం, దోష పరిహారం. మన ఆత్మసాక్షిగా మనం జ్యోతి స్వరూపులం. ఎస్. ఈ అద్భుతమైన ఈ జ్యోతి స్వరూపంతో మనం ఈ శనీశ్వరంలో మనం ఈ శని గ్రహంలో మనం వెలుగును నింపుకుందాం. ఆత్మ స్వరూపులం, జ్యోతి స్వరూపులం. ఎస్. శనీశ్వరులో ఆ వెలుగును నింపుదాం. ఎస్. దోష పరిహారం. ఎస్. మన జీవితంలో ఆ వెలుగును నింపుకుందాం. కర్మ పరిహారం చేసుకున్న వెలుగును నింపుకుంటూ మనం శుక్రగ్రహ దోషం, శనిగ్రహ దోషంలో మనం నివారణ చేసుకుందాం. ఎస్. దోష పరిహారం. చీకటి నుండి వెలుగులోకి ప్రయాణిస్తున్నాం. ఎస్. జ్యోతి స్వరూపులం మనం, కాంతి స్వరూపులం మనం, దివ్యాత్మ స్వరూపులం. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపుకుందాం. శాంత రూపులమై, దోషరహితులమై మనం. మనలో ఏ దోషము లేదు. మనలో ఏ దోషము లేదు. మనలో ఏ దోషము లేదు. ప్రేమ తత్వముతో ఈ శనీశ్వరుడికి మనం మనం ప్రేమను వ్యక్తపరుద్దాం. మన క్షమాగుణంతో. ఎస్. క్షమాగుణంతో మనం దోషరహితంగా తయారవుదాం. ఏదైనా మనం చేసి ఉంటే, తెలుసు తెలియకుండా చేసి ఉన్న తప్పులను క్షమాగుణంతో మనం ఈ శని గ్రహాన్ని మనం ఈ శనీశ్వరుడికి మనం దోష పరిహారం చేసుకుందాం, కర్మ పరిహారం చేసుకుందాం. ప్రేమ తత్వంతో దోషరహితంగా తయారవుతున్నాం. ఎస్. శుక్రుడు మహాశాంతి స్వరూపుడు. చిన్న చిన్న దోషములు, ఎస్, చిన్న చిన్న అడ్డంకులు మన జీవితంలో, నిత్య జీవితంలో చిన్న చిన్న అడ్డంకులు. ఎస్. ప్రేమ తత్వంతో తెలియచెప్పుకుందాం. మన ప్రేమను వ్యక్తపరుద్దాం ఆనంద తత్వంతో. ఎస్. క్షమా గుణంతో మనం దోష పరిహారం చేసుకుందాం. ఆ చిన్న చిన్న దోషములను ప్రేమ తత్వంతో. ఎస్. దోష పరిహారం, కర్మ పరిహారం. మనలో ఎటువంటి ఎవరిపైన ద్వేషము లేదు, అసూయ లేదు. చిరునవ్వుతో మనం ప్రేమ తత్వంతో మనం ఈ విశ్వానికి, ఈ గురు గ్రహానికి, ఈ శని గ్రహానికి మనం తెలియచెప్తున్నాం. ఆత్మ పరిహారం, దోష పరిహారం, ప్రేమ తత్వంతో తెలియచెప్తున్నాం. క్షమాగుణంతో తెలియచెప్తున్నాం. ఏదైనా కర్మలు తెలుసో తెలియకుండా చేసి ఉంటే దోష నివారణ, కర్మ పరిహారం చేసుకున్నాం క్షమాగుణంతో. ఎస్. ఎస్. ప్రేమ తత్వంతో చెప్పుకుంది, చిరునవ్వుతో చెప్పుకుందాం.
ఈ శుక్రగ్రహానికి శని గ్రహానికి శాంత స్వరూపులు ఎస్ ధన్యవాదాలు తెలుపుకుందాం. బ్రౌన్ కలర్ లో ఉన్న ఈ శుక్రగ్రహం, నీలి రంగులో ఉన్న ఈ శని గ్రహం, జ్యోతి నింపుకుందాం. జ్యోతి స్వరూపులమే మనం. ఆ వెలుగును నింపుకుందాం. ఈ శనీశ్వరులో అద్భుతమైన వెలుగును నింపుకుంటూ మనం కర్మ పరిహారం చేసుకుందాం, దోష పరిహారం చేసుకుందాం. ఎస్ థ్యాంక్ యూ విశ్వం, ఇంతటి అద్భుతమైన భాగ్యాన్ని కల్పించిన. ఎస్ ప్రేమతత్వంతో ఈ విశ్వాన్ని తెలిసి చెప్పుకుందాం. దోషరహితంగా తయారని చెప్పుకుందాం. శుక్రగ్రహం శని గ్రహం దోష పరిహారం. ఎస్ ఈ విశ్వాన్ని తెలిసి చెప్పుకుందాం. ఎస్ దోష పరిహారం చేసుకున్నాం. ఆత్మ సాక్షిగా వ్యాత్మ స్వరూపమే, జ్యోతి స్వరూపమే మనం. ఎస్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, శని గ్రహానికి, బుధ గ్రహానికి, సూర్యునికి, చంద్రుడికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ప్రేమతత్వంతో ఈ సూర్యోదయ సమయ వేళ అద్భుతమైన దోష పరిహారం, కర్మ పరిహారం, చిన్న చిన్న దోషములు కర్మ పరిహారం చేసుకున్నాం, దోష పరిహారం చేసుకున్నాం. ఎస్ రాహుకేతు. ఎస్ మన ఎన్నో సమస్యలకు, శరీర బాధలకు రాహు దోష పరిహారం, కేతు దోష పరిహారం. ఎస్ జన్మ జన్మల బంధం, పూర్వజన్మతో అనుబంధం, పూర్వజన్మ కర్మలు, ఈ సంచిత కర్మలతో మనం ఈ విశ్వంలోకి, అనంత విశ్వం నుండి ఈ భూమి మీదకి, కర్మ భూమికి వచ్చి ఉన్నాం. ఎస్ ఈ అద్భుతమైన సమయంలో మనం ఈ అనంత విశ్వంలో ఉన్న రాహు గ్రహం, కేతు గ్రహం, ఎస్ శాంతి స్వరూపులమే మనం, శక్తి స్వరూపులమే, దివ్యాత్మ స్వరూపులమే మనం. కర్మదోష పరిహారం, రాహుకేతు దోష పరిహారం చేసుకుందాం. ప్రేమ తత్వంతో, సాక్షి తత్వంతో, క్షమాగుణంతో, తెలుసో తెలియకుండా చేసిన కర్మలు, మూడు జన్మల నుండి వస్తున్న ఈ కర్మలను మనలోన ప్రేమ తత్వంతో, శక్తి, ఈ అద్భుతమైన శక్తితో దివ్యాత్మ స్వరూపులం, శాంతి స్వరూపులం మనం. ఈ విశ్వాన్ని తెరిచెప్పుకుందాం. ఈ రాహుకేతు దోష పరిహారం చేసుకుంటున్నాం. ఎస్ ఆత్మ సాక్షిగా, ఈ నవగ్రహ సాక్షిగా మనం దోష పరిహారం, కర్మ పరిహారం చేసుకుంటున్నాం. మనలో ఏ దోషము లేదు. ప్రేమ తత్వంతో, క్షమాగుణంతో క్షమాపణలు చెప్పుకుందాం. ఏదైనా మనం తెలుసు తెలియకుండా చేసిన కర్మలు, ఈ జన్మలో గాని మనం పుట్టినప్పటి నుండి ఇంతటి వరకు, ఇప్పటి వరకు మాట చేత గాని, చేత గాని
ఎస్. ఎవరికైనా ఎటువంటి అపకారం చేసి ఉన్నా, ఎస్, ఏ కర్మ చేత గాని మనం చేసిన ఈ కర్మలను దగ్ధం చేసుకుందాం. క్షమాగుణంతో, ప్రేమ తత్వంతో క్షమాపణ చెప్పుకుందాం. రాహుకేతుకి మనం, ఈ నవగ్రహ కూటమికి మనం, ఈ కర్మ భూమి నుండి వచ్చిన మనం, ఎస్, కర్మ దోష పరిహారం, నవగ్రహ పరిహారం, ఈ బ్రహ్మ ముహూర్త సమయం, సూర్యోదయ సమయ వేళలో మనం రాహుకేతు దోష పరిహారం, ఎస్, అందులో ఎటువంటి ద్వేషము లేదు. కోపాన్ని, ద్వేషాన్ని వదిలేసుకున్నాం. కర్మలను దగ్ధం చేసుకున్నాం. క్షమాగుణంతో, ప్రేమ తత్వంతో మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరుద్దాం. ఈ విశ్వానికి తెలియచెప్పుకుందాం. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. మనతో ఉన్నవారు, మన ఇంటిలో ఉన్నవారు, మనతో పాటు జన్మ తీసుకున్న వారు కానీ, అమ్మ నాన్నలు, తల్లిదండ్రులు, అలాగే మనతో పుట్టిన మన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఎస్, మన అత్తమామలు, మన మేనత్తలు, మేనమామలు, ఎస్, మన కుటుంబ సభ్యులందరికీ మనం క్షమాగుణంతో, ఎస్, క్షమాపణలు తెలియచెప్పుకుందాం. దోష పరిహారం చేసుకుందాం. కర్మ పరిహారం చేసుకుందాం. మనతో పాటు వచ్చి ఉన్న కర్మలు, సంచిత కర్మలు, ఈ పూర్ణాత్మ నుండి, ఈ విశ్వాత్మ నుండి మనతో పాటుగా వచ్చిన కర్మను దగ్ధం చేసుకున్నాం ప్రేమ తత్వంతో. ఎస్, సూర్య భగవానుడి యొక్క భగభగలతో ఆ అద్భుతమైన శక్తి స్వరూపుడితో మనం కర్మను దగ్ధం చేసుకున్నాం. సంచిత కర్మను దగ్ధం చేసుకున్నాం. ఈ నవగ్రహ కూటమిలో మనం ప్రతి ఒక్కరికి మనం ప్రేమ తత్వంతో, క్షమాగుణంతో మనం కర్మలను దగ్ధం చేసుకున్నాం. శక్తి స్వరూపులం, కాంతి స్వరూపులం, దివ్యాత్మ స్వరూపులమే మనం. ఎస్, ఎస్, ఈ విశ్వానికి, ఈ ప్రకృతికి, మనం ఈ సరస్వతి వేదికపై ఉన్న మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుందాం ప్రేమ తత్వంతో. ఎస్, దోష పరిహారం చేసుకున్నాం, కర్మ పరిహారం చేసుకున్నాం. ఎస్, ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి, మనకి ఈ అద్భుతమైన భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుందాం ప్రేమ తత్వంతో. శాంతి స్వరూపులమే మనం, మహాశక్తి స్వరూపులమే మనం, దోషరహితంగా తయారయ్యాం, రహితంగా తయారయ్యాం. ప్రేమ తత్వంతో చెప్పుకోండి ఈ విశ్వానికి. మాటలు, మన మాటలు, చేతలు ఇక నుండి, ఎస్, ఇక నుండి ఇటువంటి చెడు కర్మలు చేయం, చెడు మాటలు చేయం. ప్రేమ తత్వంతో ఈ విశ్వంలో ఉన్న అద్భుతమైన ఈ ప్రేమ తత్వాన్ని, ప్రకృతిలో ఉన్నంత ఈ అద్భుతమైన ప్రేమ తత్వాన్ని మనలో నింపుకున్నాం. ఈ ప్రేమను వ్యక్తపరుద్దాం. ఎస్, ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ ప్రకృతికి, విశ్వానికి, మనతో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ నవగ్రహ కూటమికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. శాంతి, శాంతమైన స్థితిలో మనం
ఆనంద స్థితిలో ఈ అద్భుతమైన సమయం. థ్యాంక్ యూ విశ్వం. ఈ నవగ్రహ కూటమి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం సాష్టాంగ నమస్కారంతో. ఆత్మ సాక్షిగా మనం కర్మ పరిహారం చేసుకుందాం, దోష పరిహారం చేసుకుందాం. చిరునవ్వుతో మనం ఈ విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకుందాం, ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అద్భుతమైన ఈ ఆత్మ స్వరూపంతో మనం ఎస్ థ్యాంక్ యూ విశ్వం. థ్యాంక్ యూ ప్రకృతి. మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ నక్షత్ర మిత్రులకు, మా ఏంజల్స్ కు, నక్షత్ర లోకవాసులకు మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ నవగ్రహ కూటమి శక్తితో మనం మహాశక్తివంతులుగా తయారయ్యాం. థ్యాంక్ యూ విశ్వం. థ్యాంక్ యూ ప్రకృతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ కుటుంబ సభ్యులందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకుందాం, కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం, దోష పరిహారం చేసుకుందాం, కర్మ పరిహారం చేసుకుందాం. ప్రేమ తత్వంతో ఎస్ క్షమాగుణంతో మనం థ్యాంక్ యూ విశ్వం. థ్యాంక్ యూ ప్రకృతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
चम्पाकुसुमसङ्काशं काश्यपेयं महाद्युतिं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरम् दधिशङ्खतुषाराभं क्षीरोदार्णवसम्भवं नमामि शशिनं सोमं शम्भोर्मकुटभूषणम् धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् प्रियं गुगुलिकाश्यामं रूपेणाप्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम् हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्वरम् अर्धकायं महावीरं चन्द्रादित्यविमर्दनं सिंहिका गर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् पलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकम् रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् तं केतुं प्रणमाम्यहम् इति व्यासमुखोद्गीतं यः पठेत् सुसमाहितः दिवा वा यदि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति नरनारी नृपाणां च भवेत् दुःस्वप्ननाशनम् ऐश्वर्यमतुलं तेषाम् आरोग्यं पुष्टिवर्धनम् ग्रहनक्षत्रजाः पीडाः तस्कराग्नि समुद्भवाः ताः सर्वाः प्रशमं यान्ति व्यासो ब्रूतेन संशयः व्यासो ब्रूतेन संशयः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ఓకే మాస్టర్స్, ఓకే అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎస్.
నెమ్మదిగా ధ్యాన స్థితి నార్మల్ స్థితికి వస్తున్నామండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ఓకే మాస్టర్స్. ఓకే అండి. చేతులు రెండు కలమ పెట్టుకుందామండి. ఓకే అండి. చేతులు దించేసి నెమ్మది కలుపుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విశ్వానికి, ప్రకృతికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్, మన చేతులు రెండు తీసుకుంటాం మనం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్ నాయుడు గారు. థ్యాంక్ యూ